ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ కాంతారా. థియేటర్లలో ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఈ సినిమా ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయినప్పుడు పెద్దగా సమాచారం అయితే వినిపించలేదు. కానీ ఒరిజినల్ భాషలు విడుదలైన వారం రోజుల తర్వాత అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేశారు మేకర్లు. అప్పుడు సినిమాకు ఓ రేంజ్లో అయిపోతే క్రియేట్ అయింది. ముఖ్యంగా టాలీవుడ్ ఆడియన్స్కి ఈ సినిమా అయితే బాగా నచ్చేసింది. ఈ మూవీలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి దర్శకుడిగా అయితే వ్యవహరించారు. అయితే కాంతారా సినిమాలో అతని హార్డ్ వర్క్ అలాగే డెడికేషన్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపించాయని చెప్పవచ్చు. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రిషబ్ శెట్టి ఈ సినిమాకు ప్రీక్వెల్ అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. తొలి భాగం కథ ఎక్కడైతే మొదలైందో దానికి ముందు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ప్రీక్వెల్ అయితే చూపించనున్నారు మేకర్లు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ అయితే వచ్చే నెలలో గ్రాండ్ గా మొదలు కానుంది. అందుకు రిషబ్ శెట్టి గ్రామంలో భారీ సెట్ ను కూడా నిర్మించారు మేకర్లు. అయితే అతను ఇప్పటికే తన పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాలో ఆయన రోల్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా అయితే ఉంటుంది. ఈ సినిమా కోసం ఆయన గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ఏడాది కల్లా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది అని అర్థమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి గట్టి పోటీ కూడా నెలకొంది. చిరంజీవి, విశ్వంబర, ప్రభాస్, రాజసాబ్, జై హనుమాన్తో పాటు మరిన్ని చిత్రాలు కూడా అప్పుడే రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి నిజంగా సంక్రాంతికి వస్తుందో లేక మేకర్స్ అయితే వాయిదా వేశారు, వేచి చూడాలి. ఇక ఈ ప్రీక్వెల్ అయితే 7 భాషల్లో కూడా రిలీజ్ కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాల్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ చిత్రం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 ఏళ్ల క్రితం కాంతారా ప్రపంచవ్యాప్తంగా 407.82 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసింది. మరి ఈ ప్రీక్వెల్ అయితే ఎలాంటి వసూలు రాబడుతుందో వేచి చూడాలి.